హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో వారాహి నవరాత్రిలో 6వ రోజు ఉదయం అనమాట. ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ పనంతా చేసుకొని స్నానం చేసేసి అమ్మ దగ్గరకు అయితే వచ్చేసాను. ఈరోజు పువ్వులు చాలా తక్కువ ఉన్నాయి, మల్లెపూలు మాత్రమే ఉన్నాయి, గులాబీలు కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. పెట్టేసి అమ్మకి ఈరోజు బెల్లము అలాగే బెల్లం పానకం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత కాఫీకి పెట్టాను. జాకుకు చెవులోకి ఏమో జొరబడిందండి పాపం. పొద్దున్న లేసినాల నుంచి చెవులు అట్లా కొట్టి 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 ఫేస్ అంతా దద్దరిచ్చిపోయింది. ఏమన్నా పోయిందేమో అని చూసినా కానీ ఏం లేదు. కాకపోతే ఎందుకో తెలియదు కానీ చెవులు కొడుతుంది. ఇంక అందులోనూ స్నానం చేపిక చాలా రోజులు అవుతుంది. సరే ఇంకా స్నానం అన్నా చేపిద్దాం, స్నానం చేపిస్తే పోతుందేమో అని చెప్పేసి ఇంకా వాటికి స్నానం చేపించి ఆ తర్వాత ఇంకా నేను వంటింట్లోకి అయితే వచ్చేసాను అనమాట. వంట చేద్దామని చెప్పేసి ఈరోజు వచ్చేసి మాకు మధ్యాహ్నానికి భోజనంలోకి క్యాప్సికమ్ కర్రీ చేసినాను, ఆనియన్ ఎల్లిపాయ లేకుండా. చాలా బాగా కుదిరింది, టేస్ట్ మామూలుగా లేదనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి బియ్యం కడిగి పెట్టేసి షాప్కి వెళ్ళానంటే వచ్చేసరికి రైస్ అవుతుంది. జగన్ వచ్చేసి మళ్ళీ 2 కల్లా తిని షాప్ దగ్గరకు వస్తాడు కదా. ఇంకా నాకు షాప్ దగ్గర పని ఉంటుంది కాబట్టి నాకు మళ్ళీ ఇంటికి వచ్చి పోవడం అట్లా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి కడిగి పెడుతున్నాను అనమాట. ఈ రైస్ కుక్కర్ గిన్నెలు లక్ష్మి తోమి 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 పోగొట్టింది. అవి తెచ్చుకోవాలి సపరేట్గా. అది లీటర్దో ఎంతదో అర్థమవుతలేదు నాకు, ఎంత క్వాంటిటీవి పెట్టాలనేది. ఇంకా తర్వాత మళ్ళీ 10:30 టైంలో అమ్మకి మళ్ళీ కొంచెం పానకము, ఈరోజు అయితే బెల్లమే పెట్టానండి, అన్నం పెట్టలేదు. అలాగే పండ్లు కూడా ఏం లేవు, రేపటికి తెప్పించాలి. మళ్ళీ మంగళహారతి ఇచ్చేసి అమ్మకి ఒకసారి పూజ చేసేసుకొని పోతున్నాను అనమాట. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంకొక గంట ఉంటే యాక్చువల్గా 12కి చేస్తుంటే మీ శ్యామలమ్మ నవరాత్రికి, కానీ ఇప్పుడు నాకు టైం సరిపోతలేదు. అప్పుడంటే నాజీ వాళ్ళు ఉంటుండ్రి కాబట్టి కొంచెం షాప్లో నేను లేకున్నా కస్టమర్స్ వస్తే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఎవరు ఉండరు కాబట్టి నేనే ఉండాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి అమ్మకి చెప్పుకొని కొంచెం ముందుగానే హారతి చేసి షాప్కి అయితే వెళ్తాను అనమాట. ఇంకా నీళ్ళు పట్టుకొని వెళ్తాను, కంపల్సరీ నీళ్ళు షాప్లో పెట్టుకుంటాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన వర్కర్ ఒక ఆమె వచ్చిందని చెప్పేసి చెప్పాను కదా. సో తనకు అసలు ఏం తెలియదు అనమాట. తన మీద వదిలేసి నేను ఇంటి దగ్గర ఉన్నానంటే కనుక కస్టమర్స్ వచ్చినారంటే తను హ్యాండిల్ చేయలేదు. కొన్నాళ్ళు అలవాటు అయ్యేంత వరకు ఎలా ఏంటి అనేది మనం దగ్గరుండి నేర్పించుకోవాలి, లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ చాలా యాక్టివ్గా ఉందండి ఈ అమ్మాయి అయితే. పాపం చెప్పగానే పనిని అయితే తొందరగా క్యాచ్ చేసేస్తుంది అనమాట. ఫ్రేమ్ సెట్టింగ్ చేయటము, ఫ్రేమ్లో థ్రెడ్స్ అవి తెగిపోతే పెట్టడం, ఇలా అన్నీ చేస్తూనే ఉందన్నమాట. సో మార్నింగ్ పూట నేను నవరాత్రులు కాబట్టి ఏం తిన్నాను, 2 గంటల వరకు ఏం తిన్నాను. మధ్యాహ్నం 2 వరకు ఓన్లీ వాటర్ కూడా తప్పివేస్తే తాగుతాను, లేదంటే లేదు. ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం వెళ్ళి భోంచేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రేము అది రిమూవ్ చేయమని చెప్పేసి అన్నాను, ఎందుకంటే ఇది తీసిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్ సెట్ చేయాలి. సో తనకి ఇప్పుడు ఇలాంటి టైంలో అయితేనే నేర్పించడానికి ఈజీగా ఉంటుంది కదా. మళ్ళీ రేపు సీజన్ స్టార్ట్ అయిందంటే కనుక నాకు నేర్పించడానికి ఉండదు, నేనే టకటకా చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి, అంటే టైమింగ్ ఎక్కువ ఉంది, వర్క్ తక్కువ ఉంది కాబట్టి ఈ టైంలో మనం నేర్పించినామంటే కనుక రేపు ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి నేర్పించుకుంటున్నా. ఈ వర్క్ చాలా చాలా బాగా వచ్చిందండి, కొత్త డిజైన్, నాట్ వర్క్ లాగా వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో. ఇది వచ్చేసి శారీ కలర్, అలాగే ఇంకొక కలర్ అయితే తీసుకున్నాను. సో ఫ్రేమ్ రిమూవ్ చేయమని చెప్పేసి అనగానే పాపం ఫ్రేమ్ రిమూవ్ అయితే చేస్తుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను కొన్ని షార్ట్స్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కస్టమర్ వచ్చారు, అంతలోపే కస్టమర్ వచ్చేస్తే వాళ్ళ దగ్గర అయితే నేను చూసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్డర్ ఏదైతే ఇచ్చారో అది తీసుకున్నాను అనమాట. నేనున్నానంటే ఏ కస్టమర్ వచ్చినా ప్రాబ్లం ఉండదు, నేను లేకుంటేనే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం దగ్గరగా ఉంటేనే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంక ఇంతలోపే కంప్యూటర్ మిషన్లోది ఒకటి ఆగిపోయిందనమాట. ఆ మేడం వాళ్ళు హ్యాండ్స్ అవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో అంతలోపు నేను మిర్రర్స్ అన్న స్టిక్ చేసేద్దాము, వర్క్ జరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ మిషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది అయిపోగానే దీనికి కూడా హ్యాండ్స్ పెట్టాలి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ డిజైన్. ఫైనలీ నేను వర్క్ అయిన తర్వాత చూపిస్తానులేండి, కొంచెం బిజీగా ఉండి షూట్ చేసుకోలేకపోయాను అనమాట వీడియో అన్నది. సో కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా నచ్చిందంటే కనుక ఈ వీడియోలో చూపించినటువంటి ఐటమ్స్లో మీకు ఏదైనా నచ్చితే అది ఖచ్చితంగా మీరు వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో నేను మీకు పార్సల్ చేస్తాను. ఇంతలోపే రాజేశ్వరక్క పూలు అయితే తీసుకొని వచ్చింది. నేను ఊరు వెళ్తున్నానక్క, అమ్మకు సాయంత్రం వెయ్యి అని చెప్పేసి పాపం టకా టకా వచ్చి కట్టిచ్చేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట తను.
పువ్వులు చాలా ఫాస్ట్‌గా కడతదండి రాజేశ్వరక్క. నాకు అంత ఫాస్ట్‌గా కట్టడం రాదు. నేను నిదానంగా కడతాను. చూపిస్తాను. ఫస్ట్ ఇది చూడండి. తర్వాత ఇంకొక ఫ్రాక్ చూపిస్తాను. ఇది వచ్చేసి లెహెంగా టైప్ వచ్చిందనమాట. ఇంతకు ముందుకు లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మనం కర్నూలు షాప్లో కుట్టించాను ఈ డ్రెస్ నేను. ఇది కిందది వచ్చేసి లెహెంగా టైప్ అండ్ పైనకి వచ్చేసి వాళ్ళు ప్లెయిన్ క్లాత్ తీసుకొచ్చుకున్నారు పట్టుది. హ్యాండ్స్కి వచ్చేసి ఈ లెహెంగాకి బ్లౌజ్ ఇస్తారు కదా, ఆ బ్లౌజ్ని ఇలా ఈ డిఫరెంట్ ఇట్లాంటి హ్యాండ్స్ అయితే పెట్టించాను. అలాగే కింద వచ్చేసి బీడ్స్ పెట్టించాను అనమాట. ఇలా బీడ్స్ కావాలి అని చెప్పేసి అంటే సో ఇది వచ్చేసి లెహెంగాని లాంగ్ ఫ్రాక్ చేశాను కదా, బాగుంది కదా. ఇది ఇలాగే సేమ్ ఇప్పుడు మళ్ళీ ఇదే కస్టమరు ఈ లెహెంగా తెచ్చారండి. ఇది వచ్చేసి లెహెంగా అసలు చాలా బాగుంది. ఇది వచ్చేసి 3000 అబోవ్ అంట. కింద వచ్చేసి మనకి క్యాన్ ఉందండి, బాగుంది. మధ్యలో అంతా కూడా ఇలా ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. ఇది చిన్న చిన్న ఫ్రిల్స్. ఇప్పుడు దీన్ని కూడా లాంగ్ ఫ్రాక్ చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. క్లాత్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్కి డిజైన్ పెట్టాలి. ఇది నేను టైలర్కి ఇస్తాను. అడ్డం పెట్టు, అట్లా పెట్టద్దు, మొబైల్ అడ్డమే పెట్టాలి, అట్లనే పెట్టాలి. సో ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎట్లా కుట్టించిన అన్నది చూపిస్తా. హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ పెట్టించాలి, అలాగే ఫ్రాక్ మోడల్ చేయాలి. సో మనకి ప్లెయిన్ క్లాత్ కూడా మళ్ళీ ఒక 1/2 మీటర్ అయితే తీసుకున్నాం. హ్యాండ్స్కి డిజైన్ పెట్టాలి కాబట్టి ఎట్లా ఏమి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఫస్ట్ అయితే ఇలా చూసేసేయండి. ఫ్రాక్ అయిన తర్వాత ఫ్రాక్ చూపిస్తాను. అలాగే ఇది వచ్చేసి ఓల్డ్ శారీస్కి ఇప్పుడు క్యాన్ అన్నది క్యాన్ అంటున్నా, సారీ, ఇది తీసిపెట్టు, కస్టమర్ వస్తే చూపించాలి, తిరిగిపోతుంది క్లాత్. మన ఓల్డ్ శారీస్కి కట్ వర్క్ లేస్లు అన్నవి వేసుకుంటున్నారు చాలా వరకు. సో మన దగ్గర కూడా ఈరోజు నేను ఒకటి అయితే చేశాను. నిన్న చూపించాను కదా మీకు, ఈరోజు చూపిస్తానని చెప్పేసి చెప్పాను నిన్న వీడియోలో. ఇది వచ్చేసి మా శ్రీలక్ష్మిది అనమాట శారీ. ఇది గృహప్రవేశం రోజు కట్టుపోయింది మా శ్రీలక్ష్మి. ఇంకా తర్వాత అస్సలు కట్టుకోనే లేదనమాట. శారీ వచ్చేసి ఇది 15,000 18,000 పడిందండి శారీ కాస్ట్. శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ వచ్చింది, చిన్న చిన్న చెక్సెస్లో సర్కిల్స్ లాంటి డిజైన్ అయితే వచ్చింది. కింద వచ్చేసి మనకి ఇలా టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది. ఈ శారీని కొంచెం డిఫరెంట్గా కొత్త లుక్ చేద్దామని చెప్పేసి నిన్న లేస్ వేపించాను. దగ్గరికి రారా, దగ్గరికి వచ్చి చూపించు. టైలర్కి ఇచ్చింటే టైలర్ చెడగొట్టిందని చెప్పేసి అన్నాను కదా, సో మళ్ళీ నేను ఇప్పేసి నేను కుట్టుకున్నాను అనమాట. ఇది చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఈ శారీలోని బ్లౌజ్కి వర్క్ చేశాను, మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. చాలా బాగుంది, అది డిఫరెంట్గా ఇచ్చాను అప్పుడే నేను. ఇది వచ్చేసి ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి ఇప్పుడు అలా ఎలాగో ట్రెండ్ నడుస్తుంది కదా, లేసులు 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 మొత్తం కట్ వర్క్ లేసులు అవే నడుస్తూ ఉన్నాయి కాబట్టి నేను అదైతే తీసుకొని ఇట్లా వేయించిన. అండ్ కుచ్చుల దగ్గర కూడా చూసారా, కుచ్చులకి కుచ్చులు ఉన్నాయి, అలాగే లేస్కి లేస్ వచ్చింది. ఇది మనం వేసినాక కూడా అసలు వేసినట్టుగా కనిపిస్తలేదు. చూడండి, నిన్న చూసారు కాబట్టి మీరు కనుక్కుంటున్నారు. ఒకవేళ నేను నిన్న మీకు చూపించకుండా ఈరోజు శారీ చూపించింటే శారీకి ఇలా వచ్చిందా అని ఖచ్చితంగా అనుకుంటుంటారు. సో దీని మీదకి వచ్చేసి బ్లౌజ్ కర్నూలులో ఉంది. నేను మీకు ఇప్పుడు చూపించలేను. ఇది వచ్చేసి మేము ఒక పెళ్లికి రెడీ చేశాను. పెళ్లిలో కట్టుకున్నాక మీకు ఫోటో లేదా వీడియో షేర్ చేస్తాను. అలాగే సేమ్ ఇది చూసి ఇంకొక కస్టమర్ కూడా మన దగ్గర ఇచ్చిపోయారనమాట, ఇంకొక శారీ. దీనికి వచ్చేసి పింక్ కలర్ అండ్ అలాగే శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్. ఇక్కడికి రండి చూపిస్తాను. ఇది శారీ అన్నమాట. ఈ శారీకి దగ్గరికి రా తెప్పించాలి. చూసారు అసలు బార్డర్ పెడితేనే ఎంత బాగా అనిపిస్తుందో కదా, చాలా చాలా బాగుందండి ఇదైతే. సో ఇది మీకు లేసులు కావాలి అంటే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కలర్స్ చాలా తక్కువ ఉన్నాయి. గోల్డ్ అండ్ పింక్ నేను ఎక్కువ తెప్పించాను, ఎందుకంటే గోల్డ్ పింక్ అన్నది మనకి దేనికైనా సెట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి అవి రెండు ఎక్కువ తెప్పించాను. మిగతా కలర్స్ తక్కువ ఉన్నాయి. ఎవరికైనా మీకు ఇలా కట్ వర్క్ లేసులు కావాలి అంటే నంబర్ ఇస్తాను, ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు ఫొటోస్ అయితే పెడతాను. లేదంటే కనుక చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, పంపిస్తాను. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఇది చూపించరా దగ్గర నుంచి బాగా. ఇది వచ్చేసి మెరూన్ కలర్. ఇందాక శ్రీలక్ష్మి శారీకి వేసాం కదా, ఇది అన్నమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. ఇది వచ్చేసి పింక్ కలర్. ఈ పింక్ అన్నమాట. ఇవి వచ్చేసి గోల్డ్ పింకులోనే ఇది ఒక రకమైన పింక్ అండి. చాలా బాగున్నాయి. మీ కాస్ట్ కూడా రీజనబుల్గా పడుతుంది. 450 రూపీసేనండి. 9 మీటర్స్ వస్తుంది అనమాట. మీరు ఒక శారీకి తీసుకుంటే 9 మీటర్స్ వస్తుంది. హ్యాండ్స్కి వేసుకోవచ్చు, అలాగే మీరు శారీకి వేసుకోవచ్చు. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. ఇది నెట్టెడ్ క్లాత్కు వర్క్ లాగా వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇది కూడా మీరు వేసుకుంటే కనుక శారీస్కి చాలా బాగా కనిపిస్తుంది.
సో ఇక్కడ చూడండి మిగతా కలర్స్ అయితే ఇవి అనమాట ఉండేది మన దగ్గర. ఇవి వచ్చేసి నేను ఇందాక గోల్డ్ అని చూపించాను కదా, ఇందులో 3 వేరియేషన్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను నేను మీకు. ఇదిగో చూడండి, ఇటు రండి, దగ్గరికి రండి. ఇది వచ్చేసి మీకు 360 రూపీస్ పడుతుందండి ఒక లేస్ వచ్చేసి. ఇది వచ్చేసి కాపర్ కలర్, ఇది వచ్చేసి సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ కలర్, ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట. ఇది 360 పడుతుంది. ఇది వచ్చేసి మీకు గోల్డ్ కలర్, ఇది మీకు 450 పడుతుంది. ఇది కూడా మనకి కట్ వర్క్లే వస్తుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి రెడ్ కలర్కి మనకి కట్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు, ఇది కూడా మేబీ దీనంత ప్రైజే పడుతుంది, 360 రూపీసే పడుతుందండి. ఇది కూడా దీంట్లో మీకు రెండు అయితే ఉన్నాయి. అండ్ ఎల్లో కలర్, ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా మీకు 360 రూపీస్ పడుతుంది. అండ్ అలాగే ఇంకా పింక్, ఇవన్నీ చూసారు కదా, ఇవే అనమాట కలర్స్. ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి అయితే మీకు పెట్టారనుకోండి, నేను మీకు అవి కొరియర్ చేస్తాను. ఎందుకంటే చాలా మందికి బయట సేల్లో ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నారండి. నేనే తెప్పించాను బయట, నేను 700 800 పెట్టి నేను తెప్పించాను అనమాట. కానీ ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి సేల్ చేస్తాను, ఎందుకంటే నేను డైరెక్ట్గా వెళ్ళి తీసుకొచ్చాను కాబట్టి నాకు తక్కువ ప్రైస్ పడింది. సో నేను దానిపైన ఒక 40 to 50 రూపీస్ యాడ్ చేసుకొని నేను మీకు షేర్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఇది చాలా రీజనబుల్ ప్రైస్. ఎవరికైనా కావాలంటే తప్పకుండా మీరు ఈ లేసులు కావాలంటే కొరియర్ చేస్తాను, తీసుకొని మీ శారీస్కి కూడా ఇలా కొత్తగా డిజైన్ చేసుకోండి. లేదు మీకు శారీస్తో సహా మేము లేస్ కుట్టించి డిజైన్ చేసి ఇవ్వాలి అంటే కనుక ఆర్గన్జా క్లాతులు చాలా ఉన్నాయి మన దగ్గర. ఆర్గన్జా క్లాతులు ఉన్నాయి, శారీస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. అందులో మీకు ఏదైనా శారీ నచ్చితే శారీ తీసుకొని కస్టమైజ్ చేసి ఇవ్వమని చెప్పేసి అంటే కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. సో మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి, ఓకేనా అండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేయండి. ఈరోజు మార్నింగ్ మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్లో ఈ శారీస్ చూపించానండి. ఈరోజు నిన్నను చూపించాను. సో ఇక్కడికి కస్టమర్ వచ్చేసి ఈ శారీ అయితే తీసుకున్నారనమాట. సో వాళ్ళ ముందరనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక షాప్లోనే రిటర్న్ తీసుకుంటాము. ఒకవేళ ఏది డ్యామేజ్ లేదు అంటే కనుక ఇచ్చేస్తామన్నమాట. సో మన దగ్గర చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అయితే వచ్చిందండి. సో మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం మంజులా ఫ్యాషన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి. అందులో లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజువి ఆ రోజు పెడుతూ ఉంటాను. మీకు అందులో ఏదైనా నచ్చితే మేము ఇచ్చినటువంటి నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి రాజేశ్వరి అక్క శంకు పూలు తీసుకొచ్చింది. ఈ పువ్వులతో అయితే ఈరోజు అమ్మకి పూజ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి పొద్దున్న తెంచిందంట, రేపటి వరకు అయితే అసలు ఉండవు. అందుకని ఈరోజే పూజ అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట. సాయంకాలం అమ్మకి ఇలా పువ్వులు చూడండి, మందార పువ్వులు తెప్పించుకుంది వారాహి తల్లి. పువ్వులతో పూజ అయితే చేసేసుకున్నాను. అలాగే నీలం పూలు కూడా తెప్పించుకుంది అమ్మ. ఈ నీలం పువ్వులతో కూడా చేశాను. ఇవి వచ్చేసి 78 పువ్వులు ఉన్నాయండి, ఇంకా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ లక్ష్మీ అమ్మకి వేశాను. ఇంకొక 5 రెక్కల మందారాలు తెచ్చింది రాజేశ్వరక్క. సో అవి వచ్చేసి లక్ష్మీ అమ్మకి పెట్టుకున్నా. అసలు అమ్మ దగ్గర నుంచి బుద్ధే అయితే లేదు. సాయంకాలం పూజ ఇలా చేయించుకుందమ్మా. రేపు ఇంకా సూపర్ ఉండబోతుందమ్మా. పువ్వులు దండిగా తెప్పించుకుంటుంది రేపు. పువ్వులు ఎలా కట్టించుకుంటుందో ఏమో మరి చూద్దాము. రేపు మందారం పూలు కూడా చాలా ఉన్నాయి, మొగ్గలు తెచ్చింది రాజేశ్వరక్క. ఇంకా ఆ పువ్వులతో కూడా అమ్మకి అలంకరణ అయితే చేస్తాను రేపు. అవన్నీ ఇప్పుడు నీళ్ళలో వేసుకుందాం. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అమ్మని చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది కదా మీకు కూడా. సో చూసేసేయండి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఎలా చేయించుకుంటుందో చూద్దాం నవరాత్రులు అమ్మ. ఈసారి మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అమ్మకి చేసుకుంటూ చాలా హ్యాపీగా నా పనులు నేను చేసుకోగలుగుతున్నందుకు అమ్మకు కృతజ్ఞతలు అయితే చెప్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి.